నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు వేదిక అలంకరించినటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ గారు, మరి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారు, టౌన్ ప్రెసిడెంట్ రుద్రప్రదీప్ గారు, నగర ప్రధాన కార్యదర్శి వేదిక సుధాకర్ గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగా సత్యనారాయణ గారు, ఉపేందర్ గారు, వేదిక అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే హాల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరికీ, 9వ డివిజన్లో ఉన్న ప్రజలకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ గురించి ఈరోజు నేను ఒక 2 నిమిషాలు చిన్న ప్రసంగంతో ముగిస్తాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని అడిగినా కానీ, స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా కానీ, ఈ దేశ భవిష్యత్తు ఏ పార్టీ చేతిలో, ఏ నాయకుల చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుందని స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లగారిని అడిగినా కానీ చెప్తారు. అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. మరి ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనం. ఈ 70 ఏళ్లలో అటువైపు డ్రాగన్ చైనా కానీ, ఇటువైపు పాకిస్తాన్ కానీ, శత్రు దేశాలు కానీ ఎంతో భూభాగంలోకి చొచ్చుకొని వచ్చే ప్రతిసారి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కానీ, ఇంకా వేరే కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ నోరు మెదపకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఏ రోజు నోరు మెదపకుండా ఈ మన భూభాగాన్ని బేషరతుగా లొంగిపోయి శత్రు దేశాలకి అప్పగించినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాము. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి 1 ఇంచు భూభాగాన్ని కూడా శత్రు దేశానికి వదిలిపెట్టకుండా ఆక్రమించుకున్నటువంటి భూమి కోసం, మన భూభాగాన్ని సరిహద్దుల భూభాగం కోసం ఎడతెరుపు లేకుండా సైన్యంతో పోరాడుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ధైర్య సాహసాలు యువతలో, భారతదేశ యువతలో బలంగా నాటుకున్నాయి. మరి అంత సాహసపడ్డ యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ కూడా మన ఈ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, ఇలాంటి డైరింగ్ డాష్ లీడర్స్ నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ ముందు బలైపోతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే నలుగురు ఎంపీలని లోక్సభకు పంపించిన తెలంగాణ ప్రజలు 2023 ఎన్నికలకి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి అప్పచెప్తారనే నమ్మకంతో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి, టీఆర్ఎస్ పార్టీ యొక్క కుంభకోణాలని, కుటుంబ పాలనని వ్యతిరేకించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీనే. ఆ నమ్మకంతోనే ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు పెట్టే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే ఆయన తీసుకునే సంస్కరణలు, నిర్ణయాలు కానివ్వండి, నిజంగా భారతీయ ప్రజలందరికీ నిజంగా గొప్ప వరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలతో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మీ అందరి అడుగుజాడల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అని చెప్పి మరొకసారి